హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఉండే సందువా చేప ఇగురు ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. సందువా చేప ముక్కలు తీసుకొని ఉప్పు పసుపు వేసుకొని క్లీన్ చేసుకోవాలండి. క్లీన్ చేసుకొని ఇలా పక్కన పెట్టుకుందాం. ఒక మిక్సీ జార్లో 2 పెద్ద ఉల్లిపాయలను ఇలా ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ పట్టుకుందామండి. మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకుందాం. అదే మిక్సీ జార్లో కొన్ని కొబ్బరి ముక్కలు, 2 స్పూన్ల దాకా ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర అనేది యాడ్ చేసుకొని 3 లవంగాలు, 2 యాలకులు, 2 చెక్క యాడ్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకుందామండి. మిక్సీ పట్టుకొని ఆ పేస్ట్ను కూడా పక్కన పెట్టుకుందాం. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ చీలికలు కూడా వేసుకొని కొంచెం కరివేపాకు, మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ ముద్ద వేసుకొని ఉప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకుందామండి. పచ్చివాసన అనేది పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకుందాం. ఉప్పు వేయడం వల్ల తొందరగా అనేది బాగా ఫ్రై అవుతుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత మసాలా ముద్దను కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం. ఇలా మసాలా ముద్ద కూడా బాగా ఫ్రై అయిన తర్వాత 1 స్పూను పసుపు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని 3 స్పూన్ల దాకా కారాన్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకొని ఇప్పుడు చేప ముక్కల్ని ఇందులో వేసుకొని 5 to 10 మినిట్స్ కుక్ చేసుకుందామండి. మూత పెట్టుకొని కుక్ చేసుకుందాం మసాలా అంతా పట్టేలాగా. ఇప్పుడు మూత తెరిచి బాగా కిందకి పైకి అనుకున్న తర్వాత బాగా మిక్స్ చేసిన తర్వాత మసాలా అంతా 1.5 గ్లాస్ దాకా వాటర్ని యాడ్ చేసుకొని ఇలా ముక్కలన్నిటికి మసాలా పట్టేలాగా వాటర్ బాగా ఇంకేంత వరకు కుక్ చేసుకుందామండి. అంతేనండి, ఆయిల్ అంతా సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర జల్లుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే సందువా చేప ఇగురు రెడీ అయినట్టేనండి. నచ్చినట్టయితే మీరు కూడా ఇలా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.